వచ్చి మా తరఫున పార్టీ కార్యకర్తలు కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే కంప్లైంట్ అని చెప్పచ్చు, మేము కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ తిరుపతి విషయంలో ఇప్పుడు సిబిఐ కానీ సిట్ కానీ క్లియర్ కట్గా ఇచ్చిందంటే దాంట్లో ఎటువంటి అనిమల్ ఫ్యాక్ట్ లేదని క్లియర్ కట్గా ఇచ్చినా కూడా అదే పనిగా వీళ్ళు డైలీ అపవిధాలు చేసుకుంటూ విధంగా మీ దగ్గర ఫ్లెక్సీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంకా కరుణాకర్ రెడ్డి ఇంకా వైఎస్ రెడ్డి ఫోటో తెచ్చి దాన్ని కూడా పిల్లలు డైలీ చెప్తాను. మీరు చెప్పాల్సింది ఏమంటే ఇప్పుడు రాజకీయాలు చేయాలి. రాజకీయాలు ఎప్పుడు కూడా దేవుని దగ్గర చేయకూడదని మా అభిప్రాయం. ఎందుకంటే లడ్డు పవిత్రం చెడుకుంటుంది, ఎంతోమంది మనోభావాలు, హిందూ మనోభావాలు చెడు దెబ్బతింటాయి. ఎందుకంటే మనకు తెలుస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా హిందువుగా పుట్టినోడు ప్రతి ఒక్కరు కూడా కాదు జీవితకాలంలో ఒక్కసారైనా వెంకటేశ్వర దర్శించుకోవాలనే అటువంటి దైవం దైవం తిరుపతి కాబట్టి దానికి లడ్డుకి చాలా ప్రత్యేకత ఉంది. మనం లడ్డు తినాలంటే కూడా ఎవరన్నా ఇస్తే కూడా కాళ్ళకి చెప్పులు చేసి చేతి కట్టుకొని నమస్కారం అంత దానికి పవిత్రమైన ఉంది కాబట్టి అటు పవిత్రమైన దాన్ని డైలీ చేసి మన హిందూ మనోభావాన్ని దెబ్బతీసేది ఉంది. కాబట్టి పోలీసుకి ఏం కంప్లైంట్లు ఏముందంటే మీరంతా చెప్తున్నారు ఫ్లెక్సీలు తీసుకుని అంటే మీరేం చర్యలు తీసుకునేది. అంతేగాని పెట్టేసి డైలీ అదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది తినాలన్నా హిందూ వాళ్ళు దెబ్బతీసేది. తిరుమల పవిత్రతని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందూ కూడా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడు విధంగా ఫ్లెక్సీలు అట్లా ఏర్పాటు చేయకుండా ఏమనంటే లీగల్గా మీరు ఏం తప్పు చేస్తే మీ అధికారం మీ గవర్నమెంట్ అధికారంతో శిక్షించండి. అంతేగాని ప్రచారం చేసి హిందువుల మనోభావాన్ని దెబ్బతీయకుండా తిరుమల యొక్క పవిత్రతని దెబ్బతీయకుండా కాపాడాలి. అందరూ ప్రతి హిందూ కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైనా తిరుపతి దేవుని దగ్గర ఎవరు ఆడుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగా పడలేదు. ఏమైనా నాకు అందుకు మనం తెలుసు కాబట్టి దాన్ని దేవుని దగ్గర ఎవరు ఆడదు. రాజకీయంగా రాజకీయంగా ఎంతలో పోరాడతాం. రెడ్డి ఉన్నాం, రాజకీయాలు ఉండేది రాజకీయాల్లో పోరాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పవిత్రతను కాపాడుతుందని చూస్తున్నాం. అదేవిధంగా నిన్న ఉన్న జరుగుతూ ఉంది ఇక్కడ అంబేద్కర్ రాంబాబు కానీ జోగి రమేష్ కానీ జరుగుతుందంటే ఏం చెప్తుంటే తప్పు చేశారు. తీసుకోండి, శిక్షించండి. కోర్టు చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేసి అంతేగాని నైతిక దాడులు చేసి ఇంటి పైన దాడులు చేసి ఫర్నిచర్ పలుగుట్టి నాకు బాధ ఏమంటే పోలీసులు ఉండే గ్లాసులు కార్డులు పలుగుడుతూ ఉంటే అది పెట్రోల్ బాటిల్స్ పైన ఎవరు పట్టుకుని ఉండాలంటే ఇంకా ఎక్కడ వ్యవస్థ ఎట్లా ఉందన్నది పైనుంచి పోలీసుల యొక్క అంటే మనకి నాకు తెలిసినట్టు నేను కూడా 28 రాజకీయం ఉన్నాను, 22 ఏళ్ళు రాజకీయం ఉన్నాను. వ్యాక్సిన్ రాజకీయం మొత్తం 20 వైపు ఉన్నది. ఇంకా వ్యాక్సిన్ స్టార్ట్ అయిపోయినట్టే ఇది ఏమంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఈ క్రియకి ప్రతిక్రియ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు జరిగితే ముందు కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. అది ఇప్పటికైనా జరిగింది ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎవరు తప్పు చేసినా తప్పు చేసిన కూడా ప్రభుత్వం ఆర్డర్ అయ్యేలా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా తప్పు చేసినందుకు కూడా శిక్ష పడే మాదిరి ఉంటే జనాల్లో భయం అవుతుంది. లేదంటే ఇప్పుడు మీరు చేస్తాము మా పార్టీ మా పార్టీ కూడా మా